Hi everyone, my name is Abhishek, and this is our chapter 3 of spoken English, which is articles. And I'll be walking you guys through this PPT, and I'll be taking it in two languages, English and Telugu. The PPT is in English, but I'll be explaining it in Telugu, and I hope you guys understand. And articles is a very easy topic in English, and but it's also very important. ఇది చాలా అవసరమైనది మనకి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, నా పేరు అభిషేక్. ఇది ఆర్టికల్స్ టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్లో. వచ్చే స్లైడ్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, కానీ నేను మాత్రం మీకు తెలుగులో చెప్తుంటాను. సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఆర్ ఆర్టికల్స్? అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ యూస్ టు మోడిఫై నౌన్స్. మనం చాప్టర్ 1లో చూసాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ అంటే ఏంటి, చాప్టర్ 2లో టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటే ఏంటి, ఇవి రెండు మనం చూసాము. సో ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ యూస్ టు మోడిఫై నౌన్స్. మోడిఫై అంటే ఏంటంటే చేంజ్ అని అర్థం. సో ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ యూస్ టు చేంజ్ నౌన్స్. సో నౌన్స్ని చేంజ్ చేయడానికి మనం ఆర్టికల్స్ని వాడతాం. దే హెల్ప్ ఇన్ డిస్క్రైబింగ్ అ నౌన్. దే కమ్ అండర్ యాడ్జెక్టివ్స్. మనం ముందు నేర్చుకున్నాం యాడ్జెక్టివ్స్ గురించి. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇట్ హెల్ప్స్ టు డిఫైన్ అ నౌన్. ఇట్ టెల్స్ అస్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్. సో ఇవి కూడా యాడ్జెక్టివ్స్ కిందనే వస్తాయి. అవి మనకి నౌన్ గురించి చెప్తాయి. ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉందా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా, ఇలాంటి నౌన్స్. ఇవి మనం ముందు ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వేర్ టు యూజ్ ఆర్టికల్స్, ఎక్కడ వాడాలి వీటిని. ఆర్టికల్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. ఇంతకు ముందు చెప్పినట్టు దే ఆర్ యూజ్ టు మోడిఫై నౌన్స్. నౌన్స్ గురించి మనం చెప్పడానికి కోసం యాడ్జెక్టివ్స్ వాడతాం. ఈ ఆర్టికల్స్ అనేవి కూడా యాడ్జెక్టివ్స్ కిందనే వస్తాయి. సో ఒక నౌన్ ముందు మనం ఒక ఆర్టికల్ని వాడతాం. ఎప్పుడు వాడాలి, అసలు ఆర్టికల్ ఏంటి, ఏ వర్డ్స్ని మనం ఆర్టికల్ అంటాం, ఇవన్నీ మనం చూద్దాం. ఇఫ్ ద నౌన్ హ్యాస్ అన్ అడ్జెక్టివ్, అన్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది అడ్జెక్టివ్. ఒక నౌన్కి ఆల్రెడీ అడ్జెక్టివ్ ఉంటే ఆర్టికల్ని అడ్జెక్టివ్ కన్నా ముందు వాడతాం. ఆర్టికల్ కూడా ఒక అడ్జెక్టివే, కానీ ఆల్రెడీ నౌన్కి ఒక అడ్జెక్టివ్ ఉంది, అప్పుడు ఆర్టికల్ని అడ్జెక్టివ్ ముందు వాడతాం. ఇఫ్ ద నౌన్ హ్యాస్ అన్ అడ్జెక్టివ్ విచ్ హ్యాస్ అన్ adverb, then an article is used before the adverb. అడ్జెక్టివ్ ఉంది, adverb కూడా ఉంది, అప్పుడు ఆర్టికల్ని adverb ముందు వాడతాం. ఇది చూడ్డానికి చదవడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ మనకి ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. రామ్ ఈజ్ అ వెరీ గుడ్ బాయ్. ఇక్కడ మనకి నౌన్ వచ్చేసి రామ్. రామ్ అనే అతను ఒక చాలా మంచి అబ్బాయి. రామ్ చాలా మంచి అబ్బాయి. ఇక్కడ మనకి అడ్జెక్టివ్ అనేది గుడ్. హియర్ గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఎందుకంటే రామ్ అనే నౌన్ గురించి మనకు చెప్తుంది. సో గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఒక అడ్జెక్టివ్ గురించి చెప్పేది యాడ్వర్బ్, అందుకే వెరీ యాడ్వర్బ్. గుడ్ అనే అడ్జెక్టివ్ గురించి మనకి వెరీ అని చెప్తుంది, వెరీ గుడ్ అని యాడ్వర్బ్ చెప్తుంది, అందుకే ఇక్కడ యాడ్వర్బ్ వచ్చేసి వెరీ. సో వి పుట్ అన్ ఆర్టికల్ బిఫోర్ ది యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ ముందు మనం ఆర్టికల్ పెడతాం. ఇక్కడ ఏ అనేది ఆర్టికల్. ఆర్టికల్స్ 3 ఉంటాయి, ఏ, యాన్ అండ్ ద. కమింగ్ స్లైడ్స్ మనం ఇంకా చూసి ఇంకా నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ పెట్టాలి ఆర్టికల్స్ అనేది మనం చూస్తున్నాం అంతే. సో యాడ్వర్బ్ ఇంకా అడ్జెక్టివ్ రెండు ఉంటే యాడ్వర్బ్ ముందు పెడతాం. ఓన్లీ అడ్జెక్టివ్ ఉంటే అడ్జెక్టివ్ ముందు పెడతాం. మనం ముందు ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ మనకి 3 ఉన్నా కానీ టైప్స్ అనేవి 2 ఉంటాయి. ఏమేమి టైప్స్ అంటే ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఇంకా డెఫినిట్ ఆర్టికల్స్. ముందు మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ చూద్దాం. ఇండెఫినిట్ ఆర్టికల్స్ కింద ఏ ఇంకా యాన్ ఇవి 2 వస్తాయి. ఏ అండ్ యాన్. ఈ ఏ అండ్ యాన్ ఎక్కడ వాడాలో చూద్దాం. డెఫినిట్ కింద మనకు వచ్చేది ద ఒకటే ఆర్టికల్. సో ఏ అండ్ యాన్ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం, దని మనం డెఫినిట్ ఆర్టికల్ అంటాం. సో ఫస్ట్ మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఏ ఆర్ యాన్ are called indefinite articles. One second. A or an are called indefinite articles. So మనం ఎక్కడ వాడాలి? We use an indefinite article when we describe something that is not unique. అంటే అది స్పెషల్ అయినది కాదు, అది ఒక్కటే లేదు, అలాంటివి చాలా ఉన్నాయి, అప్పుడు మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ వాడతాం. అంటే డెఫినిట్ కాదు, అలాంటిది ఒక్కటే లేదు, అలాంటివి చాలా ఉన్నాయి అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ అన్నీ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. ఎగ్జాంపుల్స్. యాపిల్. ఇప్పుడు యాపిల్ అనేది మనకు తెలుసు. యాపిల్స్ మనకి ఎన్నో ఉంటాయి,
ఒకటే యాపిల్ ఉంటుందో లోకం మొత్తంలో? అలా ఏం లేదు, చాలా యాపిల్స్ ఉంటాయి. యాపిల్స్ అనేది కామన్ థింగ్. సో వి సే యాన్ యాపిల్. కైట్ కూడా కామన్ థింగ్. సో కైట్. ఇక్కడ యాన్ అన్నాను, ఇక్కడ అన్నాను. ఎందుకు యాపిల్కి యాన్ ఎందుకు, కైట్కి ఎందుకు అన్నాను కూడా చూద్దాం. సో ఈ స్లైడ్ బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇలాంటి కామన్ వస్తువులు యాపిల్ ఇలాంటివి చాలా ఉన్నాయి, అదొక్కటే లేదు. కైట్ కూడా ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. బుక్ కానీ కార్ కానీ ఇలాంటివన్నీ స్పెషల్ అయినవి కాకుండా లోకంలో అదొక్కటే కాకుండా ఇంకా ఉన్నాయంటే వాటికి మనం ఇండెఫినిట్ ఆర్టికల్సే వాడతాం. కానీ ఇండెఫినిట్ ఆర్టికల్స్ మనకి రెండు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఏ ఉంది, యాన్ ఉంది, ఇంకా మరి ఏ కూడా ఉంది. కానీ ఎక్కడ ఏది వాడాలో చూద్దాం. వేర్ టు యూజ్ యాన్. ఈ యాన్ అనేది ఎక్కడ వాడాలో చూడాలంటే మనకు ఒక తెలుగు ట్రిక్ ఉంది, చాలా ఈజీ ట్రిక్ ఇది. సో తెలుగులో మనకి ఈ అక్షరాలు ఉన్నాయి, ఈ అక్షరాలు ఉన్నాయి, మన అందరికీ తెలుసు. సో యాన్ అనేది ఎక్కడ వాడాలో చూద్దాం. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ వొవెల్ సౌండ్స్. వొవెల్స్ అంటే ఏంటో మనకు తెలుసు, AEIOU, వీటిని మనం వొవెల్స్ అంటాం. ఈ వొవెల్ సౌండ్స్ AEIOU, ఈ సౌండ్తోని ఏదైతే పదాలు మొదలవుతాయో వాటి ముందు మనం యాన్ అని పెడతాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది తెలుగులో సెషన్ తీసుకున్నాం కాబట్టి మనం తెలుగు ట్రిక్ ఫాలో అవుతాం. ఇఫ్ అ వర్డ్ స్టార్ట్స్ విత్ ది అబౌవ్ సౌండ్స్ అంటే ఈ సౌండ్స్ AEIOU సౌండ్స్తో స్టార్ట్ అయితే వి పుట్ యాన్ బిఫోర్ ద వర్డ్. ఆ పదం ముందు మనం యాన్ అనే అక్షరం పెడతాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొన్ని. ఇక్కడ తెలుగు ఆల్ఫాబెట్ ఉంది. యాన్ ఎగ్, ఈతో స్టార్ట్ అవుతుంది, ఎగ్, ఈ. యాన్ అంబ్రెల్లా, ఇక్కడ చూసినట్టయితే రూ ఉంది, AAIOO, అంబ్రెల్లా, యు. ఆరెంజ్, ఆ. ఔల్, ఔ. ఎలిఫెంట్, ఏ. ఐస్ క్రీమ్, ఐ. ఇక్కడ చూసినట్లయితే అన్నిటికీ మనం యాన్, అన్ని చోట్ల యాన్ అనేది మాత్రం కామన్ ఉంది మనకి. ఇందుకు ఎక్కడ కామన్ ఉంది? ఈ అక్షరాలతో ఈ ఉ రు రు AAIOO, ఈ సౌండ్తోని ఏ వర్డ్స్ అయితే స్టార్ట్ అవుతాయో అవి కామన్ వర్డ్స్ అయితే అన్నిటికీ మనం యాన్ అని పెడతాం. ఇక్కడ యాన్ ఎగ్ అంటే ఒక ఎగ్, వన్ ఎగ్. యాన్ అంబ్రెల్లా అన్నా కూడా వన్ అంబ్రెల్లా. యాన్ ఆరెంజ్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ అన్ని గ్రీన్ కలర్లో ఉన్న లెటర్స్ అన్నికి ఇక్కడ మీకు సౌండ్స్ కనిపిస్తాయి. అది పలికేటప్పుడు మనకి ఈ సౌండ్స్ ఉంటే దాని ముందు మనం యాన్ అని ఆ వర్డ్ పెడతాం. కానీ అన్నిటికీ పెట్టాం. ఎందుకు పెట్టామో చూద్దాం. However, there are some words which do not start with a vowel but have a vowel sound. ఇంతకు ముందు చూపించిన స్లైడ్లో యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ వొవెల్ సౌండ్స్ అన్నాను. వొవెల్స్ అనలేదు, వొవెల్ సౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, అది ఎందుకు మళ్ళీ మళ్ళీ అన్నానో చూద్దాం. ఇక్కడ HOUR అనే ఒక వర్డ్ ఉంది. ఇది హెచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ హెచ్ అనేది మనకు వొవెల్ కాదు. అయినా కానీ మనం యాన్ అని పెడుతున్నాం. ఎందుకు? ఇది HOUR అనే దాన్ని మనం అవర్ అంటాం, హవర్ అన్నాం. హెచ్ సైలెంట్ ఇక్కడ. సో యాన్ అవర్. సో యాన్ అవర్. అవర్లో అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో అందుకే మనం దీన్ని యాన్ అంటాం. సో వొవెల్ సౌండ్. యాన్ ఆనెస్ట్ మ్యాన్, ఓ. ఇక్కడ హెచ్ ఉంది, హానెస్ట్ అన్నాం మనం, ఆనెస్ట్ అంటాం. సో అందుకే మనకి యాన్ వచ్చింది. ఇంకా షార్ట్ ఫామ్స్కి యాన్ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనకు తెలుసు పొలిటీషియన్స్ని ఎమ్మెల్యే అంటాం. కానీ ఇక్కడ ఎం నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఎం వొవెల్ కాదు, అయినా మనం యాన్ అనాలి. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది షార్ట్ ఫామ్. MP, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇది కూడా ఒక షార్ట్ ఫామ్. SBI ఆఫీసర్, ఇది కూడా ఒక షార్ట్ ఫామ్.
ఎంబీబీఎస్ స్టూడెంట్, ఎంబీబీఎస్ కూడా షార్ట్ ఫామ్. సో ఇలాంటి షార్ట్ ఫామ్స్ అన్నిటి ముందు మనం యాన్ అనే వర్డ్ వాడతాం అనమాట. వెర్ టు యూజ్ ఇప్పటిదాకా మనం యాన్ చూసాము. ఇక్కడ మనకి తెలుగు ఆల్ఫాబెట్లో కక్క గగ్గ ఉన్నాయి, క్ష వరకు ఉన్నాయి. ఇక్కడ ఏ ఎక్కడ పడాలో చూద్దాం. వి యూస్ ఏ వెన్ వర్డ్ బిగిన్స్ విత్ కాన్సోనెంట్ సౌండ్. ఇక్కడ కూడా కాన్సోనెంట్ కాదు, కాన్సోనెంట్ సౌండ్. ఏఐయు వోవెల్స్. ఇవి కాకుండా మిగతావి అంటే బి, సి, డి, ఎఫ్ అలాంటివి అవన్నీ కాన్సోనెంట్స్ అంటాం. దీనికి కూడా ఒక తెలుగు ట్రిక్ ఉంది. వి యూజ్ ఏ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సింగిల్ థింగ్స్. సింగిల్ థింగ్స్ ఒకటే, అ పెన్, అ పెన్సిల్, అ కార్ ఇలాంటి ఒకటే ఉన్నాయన్నమాట. అంటే 2, 3 అలాంటివి కాదు, ఒకటే. అప్పుడు మాత్రం మనం వాడతాం. తెలుగు ట్రిక్ చూడండి. ఇఫ్ అ వర్డ్ స్టార్ట్స్ విత్ ది అబౌవ్ సౌండ్స్ వి పుట్ ఏ బిఫోర్ ద వర్డ్. ఈ సౌండ్స్, ఈ ఇన్ని అక్షరాలు ఉన్నాయి, ఈ అక్షరాల సౌండ్తో మొదలైతే మనం ఏ పెడతాం. ఇంతకు ముందు చూసిన అక్షరాలతో మొదలైతే యాన్ పెట్టాలి. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. A pen, a boy, a cycle, a fruit, a Chinese boy. ఇక్కడ a pen అనేది పీతో స్టార్ట్ అవుతుంది. ప, బాయ్, బ, సైకిల్, సా, ఫ్రూట్, చైనీస్ బాయ్, చా. సో ఇవన్నీ మనకి కాన్సనెంట్ సౌండ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం వీటన్నిటి ముందు ఇక్కడ గ్రీన్ కలర్లో ఏ అనే లెటర్ రాసాం. ఇవన్నీ ఒకటే, ఒకటే చైనీస్ బాయ్, ఒకటే పెన్, ఒకటే అబ్బాయి, ఒకటే సైకిల్, ఒకటే ఫ్రూట్. ఇవన్నీ కాన్సనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యి ఒకటే ఉన్నాయి కాబట్టి మనం ఏ అనే వర్డ్ పెడతాం వీటి ముందు. ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి వీటికి. డాష్ యూరోపియన్. ఇక్కడ యూరోపియన్ అనేది ఈతో స్టార్ట్ అవుతుంది, అంటే ఓవెల్తోనే స్టార్ట్ అవుతుంది. కానీ మనం యూరోపియన్ అంటాం, యాన్ అని అనం. ఎందుకు? యూరోపియన్ అని మనం అంటున్నప్పుడు ఎలా స్టార్ట్ చేస్తున్నాం? యూ సౌండ్ ఎలా వస్తుంది? యూరోపియన్. ఇక్కడ యా ఉంది కదా, ఇక్కడ యా ఉంది, అందుకే మనం యా అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది కాబట్టి, ఆ సౌండ్ వస్తుంది కాబట్టి మనం ఏ పెడతాం, యాన్ పెట్టాం. యూనివర్సిటీ సేమ్ పైనలాగే యూ సౌండ్ యాతో స్టార్ట్ అవుతుంది. యూనివర్సిటీ. 1 రూపీ కాయిన్. ఇది చూడండి, వా, 1 రూపీ కాయిన్. ఇక్కడ ఎక్కడుంది మనకి? వా ఉందా? ఉంది. 1 రూపీ కాయిన్. అందుకే మనం యాన్ అన్నాం. ఓ అనేది మనకి వొవెలే అయినా కానీ వాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 రూపీ కాయిన్ అంటాం. వా సౌండ్. నెక్స్ట్ ద అనేది మనకి డెఫినెట్ ఆర్టికల్ కింద వస్తుంది. ఈ డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, ద ఎక్కడ వాడాలి అన్ని చూద్దాం మనం. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ దట్ ఆర్ వెరీ స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్. అంటే ఏంటి? ఒక చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఒకటే ఉంది, అది లోకం మొత్తంలో ఒకటే ఉంది, అప్పుడు మాత్రమే ద వాడతాం. స్పెసిఫిక్గా దాని గురించే మాట్లాడుతున్నా, వేరే వాటి గురించి మాట్లాడట్లేదు. యాపిల్ అనేవి చాలా యాపిల్స్ ఉంటాయి, కానీ ద గోల్డెన్ యాపిల్ అనేది ఒకటే ఉందనుకోండి, సో అప్పుడు మనం ద అంటాం. ఈ ద ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ద సన్ అనేది లోకం మొత్తంలో ఒకటే ఉంది. ద మూన్ కూడా మనకు ఒకటే ఉంది. మన ఎర్త్ ఒకటే ఉంది. ద తాజ్ మహల్ ఒకటే ఉంది. ద చీఫ్ మినిస్టర్, మన స్టేట్కి ఒకటే చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ద బెస్ట్ థింగ్. ఇప్పుడు చాలా థింగ్స్ ఉన్నాయంటే దానిలో అన్నిటికంటే మంచిది ఒకటే ఉంటుంది, 2 ఉండలేవు. ద బెస్ట్ అంటే ఒక్కటే. ద టాలెస్ట్, అందరికంటే పొడుగు అబ్బాయో పొడుగు అమ్మాయో ఒక్కరే ఉంటారు, 2 ఉండలేరు. ద బిగ్గెస్ట్, అన్నిటికంటే పెద్దది, అదొకటే ఉంటుంది. సో ఇలాంటి వాటివన్నీ ఒక్కటే ఉంటాయి. అందుకే మనం వీటన్నిటి ముందు ద అనే వర్డ్ పెడతాం. There is only one sun, there is only one moon, there is only one earth, there can only be one best thing, there can only be one tallest thing, లేకపోతే one tallest person.
అందుకే మనం ద వాడతాం. కొన్ని కేసెస్లో మనం ఆర్టికల్ వాడం. ప్రతి చోట మనం ఏ అని చూడం. ఏ అయినా యాన్ అయినా ద అయినా ప్రతి వర్డ్ ముందు చూడం. ఎందుకు? ఇన్ సమ్ కేసెస్ వీ డు నాట్ నీడ్ టు యూస్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ అ వర్డ్. వాట్ ఆర్ దోస్ కేసెస్? ఇక్కడ ఏం రాసింది? వీ డు నాట్ నీడ్ టు యూస్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ అ వర్డ్. అంటే ఒక వర్డ్ ముందు ఏ ఆర్టికల్ వాడాల్సిన అవసరం ఉండదు మనకు అప్పుడప్పుడు. ఏంటి ఆ కేసెస్? ప్రాపర్ నౌన్స్. ఇంతకు ముందు వీడియోలో చాప్టర్ 2లో మనం టైప్స్ ఆఫ్ నౌన్స్ చూసాం. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? నేమ్స్. ఇప్పుడు నేనున్నాను, నా పేరు అభిషేక్. ద అభిషేక్, ఏ అభిషేక్, యాన్ అభిషేక్ అలా అన్నాం మనం. ఎందుకంటే అభిషేక్ పేరుతో చాలామంది ఉంటారు, నేను ఒక్కడనే ఉండను. అందుకే నా పేరు ముందు ఏ ఆర్టికల్ వాడాల్సిన అవసరం లేదు. అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే మనం వాటిని లెక్క పెట్టలేము. ఇప్పుడు రైస్ ఉంది, అన్నంని మనం లెక్క పెట్టలేము, ఒక్కొక్క గింజని లెక్క పెట్టలేము. అందుకే దాని ముందు మనం ఏ ఆర్టికల్ వాడడం. అడ్వైస్ అంటే మనం ఒక్కరు ఇంకొకరికి చెప్తారు ఇలా చేయి అలా చేయి అని. అది మనం కౌంట్ చేయలేము, మాటల్ని మనం కౌంట్ చేయలేము. అందుకే దాని ముందు మనం ఏం పెట్టాం? అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ ఆర్టికల్ పెట్టాం. ఆ డాష్ ఉంది కానీ అక్కడ మనం ఏం రాయం. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే మనం వాటిని చూడలేము కానీ మనం ఫీల్ అవుతాం. నాలెడ్జ్ అంటే తెలివిని మనం చూడలేం కానీ వాడు తెలివైనోడు అంటాం. సో ఇలాంటి వాటిని మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఈ టైప్స్ ఆఫ్ నౌన్స్ అన్ని మీరు లాస్ట్ వీడియోలో బాగా అర్థం చేసుకుని ఉంటారు. మెటీరియల్ నౌన్స్, ఇది కూడా లాస్ట్ టైం చూసుంటారు. డాష్ గోల్డ్, ద గోల్డ్, అ గోల్డ్, యాన్ గోల్డ్ ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే గోల్డ్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. గోల్డ్ అనేది చాలా కామన్ థింగ్. కానీ గోల్డ్ ఒకటే గోల్డ్, 2 గోల్డ్, 3 గోల్డ్ అలా కౌంట్ చేయలేము. ప్లస్ అదొక మెటీరియల్. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, డైమండ్ కానీ, ప్లాటినం కానీ ఇవన్నీ మెటీరియల్స్. ఐరన్, వుడ్ వీటన్నిటి ముందు ద వుడ్ అలాంటివి ఏం పెట్టాం మనం. ద, ఏ, యాన్ ఏ ఆర్టికల్ పెట్టాం. మీల్స్, సీజన్స్, లాంగ్వేజ్, కలర్స్. మీల్స్ అంటే భోజనాలు, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ద బ్రేక్ఫాస్ట్, అ డిన్నర్ ఇలాంటివి మనం. సీజన్స్, సమ్మర్, వింటర్, రెయినీ. ద సమ్మర్, ద వింటర్ అలాంటివి అన్నాం మనం. ఓన్లీ జస్ట్ సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రెయినీ సీజన్, ఆటమ్ సీజన్ అలా. లాంగ్వేజ్ అనేది కొంచెం ట్రిక్కీ అనమాట. జస్ట్ తెలుగు అంటున్నామంటే ద తెలుగు అన్నాం, తెలుగు లాంగ్వేజ్. ద తెలుగు లాంగ్వేజ్ అంటాం. జస్ట్ తెలుగునో లేకపోతే కన్నడనో ఇంగ్లీషో ద ఇంగ్లీష్ అనం, ఇంగ్లీష్ అనం. లాంగ్వేజ్ పేరు గురించి మాట్లాడుతుంటే మనం ఏ ఆర్టికల్ పెట్టాం. కలర్స్, ద రెడ్, ద బ్లూ ఇలాంటివి అనం. జస్ట్ రెడ్, బ్లూ, గ్రీన్ అలా. మళ్ళీ దీనిలో కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఐ బాట్ డాష్ డైమండ్ రింగ్ ఎస్టర్డే. ఇక్కడ డైమండ్ అనేది మనకి మెటీరియల్ నౌన్, కానీ ఇక్కడ మనం ఏ రాస్తాం. ఎందుకు రాస్తాం? ఎందుకంటే ఇక్కడ మనం డైమండ్ గురించి మాట్లాడట్లేదు, డైమండ్ రింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇదేమవుతుంది, మనకి డైమండ్ రింగ్ అనేది ఒక వస్తువు అయిపోయింది. డైమండ్ రింగ్స్ లోకంలో చాలా ఉంటాయి. ఈ రింగ్ డైమండ్తో కలిపాం కాబట్టి డైమండ్ రింగ్ అనేది మనకి ఒక వస్తువు అయిపోయింది. ఇలాంటి వస్తువులు లోకంలో చాలా ఉంటాయి, కామన్ అయిపోయింది. అందుకే ఏ అని పెట్టాం. యాన్ ఎందుకు పెట్టలేదు? ఇక్కడ డైమండ్ రింగ్, డా సౌండ్. డా అంటే మనకి సెకండ్ హాఫ్లో వస్తుంది, కాన్సనెంట్ సౌండ్. అందుకే మనం ఏ పెట్టాం అనమాట. ఆల్దో డైమండ్ ఈజ్ అ మెటీరియల్ నౌన్, డైమండ్ రింగ్ బికమ్స్ అ కామన్ ఆబ్జెక్ట్. మనం చేతికి వేసుకునే ఉంగరం, ఇలాంటి ఉంగరాలు చాలా ఉంటాయి, మనం వేసుకుంది ఒకటే కాదు. అందుకే మనం యూజ్ ఏ బిఫోర్ ఇట్ ఇన్ దిస్ కేస్. ఇది చూడండి, డాష్ నాలెడ్జ్ ఆఫ్ స్వామి వివేకానంద ఈజ్ వెల్ నోన్. ఇంతకుముందు చూసాము మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు వాడము అని, కానీ ఇక్కడ మనం రాసేది ద అని రాయాలి. ఎందుకు రాయాలి? మనం రీజన్ చూద్దాం. ఆల్దో నాలెడ్జ్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, నాలెడ్జ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇంతకుముందు మనం చూసాం. ద నాలెడ్జ్ ఆఫ్ అ పర్సన్ అంటే ద నాలెడ్జ్ ఆఫ్ స్వామి వివేకానంద. ఇక్కడ ఒక పర్టికులర్ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం.
వివేకానంద అనే అతను, ఆ గొప్ప అతను నాలెడ్జ్, అతని తెలివి గురించి మాట్లాడుతున్నాం. సో అతని తెలివి ఒక్కటే ఉంది లోకంలో, వేరేవి లేవు. వివేకానంద అనే వాళ్ళు వేరే వాళ్ళు లేరు. స్వామి వివేకానంద ఒకటే వ్యక్తి, అతని తెలివి అతనిది మాత్రమే. అదొక స్పెషల్ థింగ్, అదొక యునీక్ థింగ్. అందుకే మనం ద అని వాడతాం. ఇంతకుముందు చూసాం మనం, లోకంలో అదొక్కటే ఉంటే దాని ముందు మనం ద పెడతాం. సో నాలెడ్జ్ ఆఫ్ స్వామి వివేకానంద అనేది, స్వామి వివేకానంద ఒక్కటే ఉన్నారు, అతనికి ఉన్న తెలివి అతనిది మాత్రమే, అదొక్కటే, అందుకే ద పెడతాం అనమాట. ఒక ఫార్ములా ఉంది, ఇవన్నీ మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఇన్ని వర్డ్స్ ఉన్నాయి, ప్రతి వర్డ్కి వేరే వేరే రూల్ ఉంది, అలా ఏం లేదు. ఒక చిన్న యూస్ఫుల్ ఫార్ములా ఉంది, కొన్ని కేసెస్లో మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక సెంటెన్స్లో ఏ నౌన్ అయినా, ఒక నౌన్ ఆఫ్ అయినా, ఇన్ అయినా, విత్ అయినా, విచ్ అయినా, ఒక నౌన్ తర్వాత ఈ 4 పదాల్లో ఏ పదం వచ్చినా మనం ఎప్పుడూ ఆ నౌన్ ముందు ద పెట్టేయాలి. ఒక నౌన్ తర్వాత ఆఫ్, ఇన్, విత్, విచ్, ఈ 4 పదాల్లో ఏ ఒక్క పదం నౌన్ తర్వాత వచ్చినా ఆ నౌన్ ముందు ద పెట్టవచ్చు. నౌన్ ప్లస్ ఆఫ్, ఇన్, విత్, విచ్. డాష్ యాక్టర్ ఇన్ దట్ మూవీ యాక్టెడ్ వెరీ వెల్. ఇక్కడ నౌన్ ఉంది మనకి, యాక్టర్, తన గురించి మాట్లాడుతున్నాం, అది నౌన్. నౌన్ ప్లస్ ఇన్, ఇక్కడ చూసాం మనం, నౌన్ ప్లస్ ఇన్ ఉంటే ఇక్కడ మనం ద పెట్టాలి, అందుకే ఆన్సర్ ద. డాష్ డాగ్ విత్ 3 legs. ఇక్కడ డాగ్ అనేది కామన్, చాలా డాగ్స్ ఉంటాయి, ఎందుకు ద పెట్టాలి అంటారు. కానీ ఇక్కడ మళ్ళీ చూడు, డాగ్ అంటే ఏంటి, యానిమల్, యానిమల్ అంటే నౌన్. ఇక్కడ నౌన్ ప్లస్ విత్, ఇక్కడ విత్ ఉంది మనకి, ఇది నౌన్, ఇది విత్. నౌన్ ప్లస్ విత్ వస్తే వి ఆల్వేస్ యూజ్ ద, అందుకే ఇక్కడ కూడా ద పెట్టేసా. ఇది ఒక సింపుల్ ఫార్ములా అనమాట. ఈ 4 words గుర్తుపెట్టుకుంటే మనకి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ద అని తెలిసిపోతుంది. డాష్ షాప్ విచ్ ఇస్ బిసైడ్ మై హౌస్. మా ఇంటి పక్కన ఉన్న షాప్ గురించి మాట్లాడుతున్నా. మా ఇంటి పక్కన ఒకటే షాప్ ఉంది అంటే మా ఇంటి పక్కన ఉన్న షాప్ ఒక్కటే, అందుకే మనం దీని ముందు ద పెడతాం. ఇక్కడ కూడా షాప్ అనేది ఒక ప్లేస్ లేకపోతే ఒక థింగ్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా విచ్ వచ్చింది, నౌన్ ప్లస్ విచ్. ఇక్కడ చూసాం మనం, నౌన్ ప్లస్ విచ్ వస్తే ఆన్సర్ ఎప్పుడు ద అనే ఉంటుంది. లాస్ట్ ఎగ్జాంపుల్, డాష్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇది మనం క్రికెట్ చూస్తున్నప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అని మనకు తెలిసిపోతుంది, కానీ రాసేటప్పుడు ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాజ్ రోహిత్ శర్మ, లేకపోతే ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాజ్ MS ధోని, లైక్ అలా చెప్తారు. ఎందుకు, ఇక్కడ మ్యాన్ అనేది నౌన్, నౌన్ తర్వాత ఆఫ్ వచ్చింది, ఇక్కడ నౌన్ ప్లస్ ఆఫ్ వస్తే మనం ఎప్పుడు రాయాల్సింది ద, అందుకే దీని ఆన్సర్ కూడా ద అనమాట. సో ఇది మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా మీకు అనిపించినా కానీ ఉన్న ఎగ్జాంపుల్స్ని మళ్ళీ మళ్ళీ చూసి కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ గురించి చూస్తే మీకు ఆర్టికల్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు చాలా ఈజీ టాపిక్ ఇది, అలా అని చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్, మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ I'll be back with the next video. So yeah, thank you for listening.